ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. సో మనం మార్నింగ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం. ఏమనంటే మనకి 40,500 కాల్ అనేది సెల్లింగ్ చేస్తున్నారని చెప్పేసి, అట్ ద సేమ్ టైం మనం షార్ట్ సైడే ఉండటానికి గల కారణాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూస్తే ప్రైస్ ఉంది, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండ్ ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండ్ ఏడిఎక్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూపర్ ట్రెండ్ ఉంది. సో ఏడిఎక్స్ని వదిలేద్దాం. ఏడిఎక్స్ అనేది మనకి ట్రెండ్ డైరెక్షన్ ఇది, కానీ ట్రెండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, సో కమింగ్ టు ద టిఎస్ఐ ఏంటంటే మైనస్ వాల్యూస్లో ఉన్నాయంటే జీరో లైన్ కంటే కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి నెగిటివ్, అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 40 కంటే కింద ట్రేడ్ అయిందంటే అగైన్ ఏంటంటే మనకి నెగిటివ్. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్ ట్రెండ్ కూడా డౌన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది 3 minutes టైం ఫ్రేమ్లో. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, ఇన్ఫోసిస్ అప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, హెచ్డిఎఫ్సి వీక్ ఉంది, టీసీఎస్ అప్ ఉంది. బట్ చూడండి కొట్టాక్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దాకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాకా ఈ మొత్తం స్టాక్స్ కూడా ఏంటంటే మనకి హెవీ వెయిట్స్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఇవన్నీ డౌన్ యారో చూపిస్తున్నాయి. దట్టు ఏంటంటే ఆర్ఎస్ఐ కూడా నెగిటివ్గా చూపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, ఐటీ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇవి బిలో 40 ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఏంటంటే వీక్ సైన్ కాబట్టి దట్ ఈస్ ద రీజన్ మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో యా ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిఎంఐ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్లో డిఎంఐ యొక్క డైరెక్షన్ కూడా మనం చాలాసార్లు వీడియోస్లో చెప్పుకున్నాం. డిఎంఐ డైరెక్షన్ అనేది తగ్గుతుంది, సెల్లర్స్ అనేవాళ్ళు స్లోగా ఇంక్రీజ్ అనేది అవుతూ వస్తున్నారు. సో ఎప్పుడైతే 40,500 లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందో అరౌండ్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే సెల్లర్స్ అగ్రెసివ్గా వచ్చారు. అండ్ డిఎంఐ కూడా అంటే ఇది డైరెక్షన్ మూమెంటం ఇండెక్స్ కూడా మనకి ఏంటంటే సెల్లింగ్ సైడ్ అనేది చూపించింది. హోప్ సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాను. ఒకవేళ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మోర్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ.